యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 12 విశ్వవిద్యాలయాలు. అల్లు అర్జున్ కు ఓ న్యాయం, కిషన్ రెడ్డికి మరో న్యాయమా అంటూ రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్న. గుజరాత్ లో 4 ఏళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ వైరస్. గుజరాత్ లో 8కి చేరిన హెచ్ఎంపీవీ కేసులు. తిరుమలలో చిరుత సంచారం, భక్తులకు అప్రమత్తం చేసిన టీటీడీ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన భక్తులు. ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరించాలని నిర్ణయం. పులివెందులకు చెందిన వెంకటరెడ్డికి వెరైటీస్ గనులకు కేటాయించిన ప్రవీణ్ కుమార్. జగన్ బంధువుకు గనులు కేటాయించిన గనుల శాఖ కార్యదర్శి. ఏపీ ప్రభుత్వం సీరియస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కుమారస్వామి. 3 నెలల్లోగా కార్మికులు సమస్యలను పరిష్కరిస్తామన్న కేంద్ర మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా. నేడు పదవీ విరమణ చేస్తున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. తృప్తిగా సర్వీసును ముగిస్తున్నానన్న డీజీపీ. కుంభమేళాకు వెళ్లిన ప్రముఖ హీరోయిన్ పూనం పాండే. నా పాపాలన్నీ కొట్టుకుపోయాయని పోస్ట్. పుంగనూరు ఓటర్ల లిస్టు కంటే పెద్దిరెడ్డి పాపాల లిస్టు పెద్దదన్న పంచుమర్తి అనురాధ. హైదరాబాద్ ను పట్టించుకొని ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అన్న కేటీఆర్. హాల్ టికెట్ లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించమన్న తెలంగాణ ఇంటర్ బోర్డు. జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు. ఇకపై యూపీఐ లావాదేవీల ఐడిలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే నిలిచిపోనున్న అలాంటి యూపీఐ లావాదేవీలు. వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల మాదిరి కొంటున్నారన్న అంబటి రాంబాబు. తెలంగాణ సెక్రటేరియట్ లో 2 నకిలీ ఉద్యోగులు. అధికారులతో పనులు చేయిస్తామంటూ దందాలు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భద్రతా సిబ్బంది. హిమాచల్ ప్రదేశ్ లోని గ్రామంలో వింత మోసం. ఫోటో చూసి ఫోన్ లో మాట్లాడి పెళ్లికి ముహూర్తం. బంధుమిత్రులతో ఊరేగింపుగా గ్రామానికి వచ్చిన వరుడు అసలు వదివే లేదని తెలిసి షాక్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడిగిన ముత్యంలా బయటకు పడతారన్న భూమన కరుణాకర్ రెడ్డి. గోదావరి బోర్డు నూతన చైర్మన్ గా ఏకే ప్రధాన్. కేంద్ర జల సంఘం చైర్మన్ గా పదోన్నతిపై వెళ్లిన ముఖేష్ కుమార్ సిన్హా. మోనాలిసాకు బాలీవుడ్ మూవీలో ఛాన్స్. తొలి చిత్రానికి సంతకం చేసిన ఇంటర్నెట్ సెన్సేషన్. దర్శకుడు సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న ద డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఛాన్స్. డీఎస్పీగా మరో భారత క్రికెటర్ దీప్తి శర్మ. యూపీలోని మొదరాబాద్ జిల్లాలో డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ. విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్.